ప్రశాంతమైన భారతీయ గ్రామం మధ్యలో పచ్చటి పొలాల మధ్య ఒక ఆహ్లాదకరమైన చెట్టు నిలిచి ఉంది. రాత్రి అవి స్వల్పంగా ప్రకాశిస్తుండటంతో ఆ చెట్టుకు దివ్య జ్యోతి చెట్టు అని పేరు వచ్చింది. ఆ చెట్టు దేవుళ్ల దీవెనగా గ్రామస్తులు నమ్ముకున్నారు. దానిని తాకడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. చెట్టును ఏవైనా అసహజంగా కలవరపెట్టినవారు చిరునామా లేకుండా మాయమవుతారని పాత కథలు చెబుతున్నాయి. రోహన్ అనే కుతూహలమైన బాలుడు ప్రతి రాత్రి తన గది కిటికీ నుంచి ఆ చెట్టును చూస్తూ ఉండేవాడు. అందరూ ఆ చెట్టును చూసి భయపడ్డా రోహన్ మాత్రం భయపడలేదు. ఆ చెట్టు రహస్యం తెలుసుకోవాలని అతనికి తపన పెరిగింది. ఒక పౌర్ణమి రాత్రి గ్రామం నిద్రలో మునిగిపోయినప్పుడు రోహన్ తన ఇల్లు విడిచి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అతను దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆ చెట్టు కాంతి మరింత ఎక్కువగా ప్రకాశించింది. ధైర్యంగా ముందుకు సాగి చెట్టు తొడుగు తాకి చిన్న ముక్క తీసుకున్నాడు. మరుసటి రోజు రోహన్ ఆ తొడుగు ముక్కను తన సైన్స్ టీచర్ అయిన మిస్ నందినితో కలిసి పరిశీలించాడు. మైక్రోస్కోప్ ద్వారా వారు ఒక గొప్ప ఆవిష్కారం చేశారు. ఆ కాంతి ఒక అరుదైన జీవప్రకాశి జీవి వల్ల ఉత్పన్నమవుతుందని తెలిసింది. దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకుంటూ చెట్టుపై పట్టే పురాతన శిల్పాలను గుర్తించారు. ఆ చెట్టు ఒక రాజు తన కాలంలో భూమిని స్వచ్ఛంగా ఉంచడానికి నాటించినట్లు తేటతెల్లమైంది. ప్రకృతి తన ఆరోగ్యం గురించి సంకేతం ఇస్తూ ఆ ప్రకాశాన్ని ప్రదర్శిస్తుందనేది వారి అర్థమైంది. రోహన్ మరియు నందిని టీచర్ ఈ ఆవిష్కారాన్ని గ్రామస్తులతో పంచుకున్నారు. దాంతో ఆ చెట్టు ఒక దేవతా ఆశీర్వాదమే కాకుండా ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం గుర్తు చేయడానికి సంకేతంగా ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. ఆత్మనిర్భరతతో గ్రామస్తులు మరిన్ని చెట్లను నాటాలని, ప్రకృతిని కాపాడాలని ప్రతిజ్ఞ చేశారు. ఆ చెట్టు తన ప్రకాశాన్ని కొనసాగిస్తూ ప్రకృతితో సమన్వయం మరియు జ్ఞానానికి ఒక చిహ్నంగా నిలిచింది. కుతూహలమే ఆవిష్కరణకు దారితీసింది. శాస్త్రం ఆ రహస్యాన్ని ఛేదించింది. కలిసి వారు పచ్చని భవిష్యత్తుకు బీజం వేశారు.